అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన మంచి పనిని, ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మనం ప్రతి ఒక్కరం కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులు అర్పించాము. బాబు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు. ఆయన ఎప్పుడో బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో, టెలికాం పోర్ట్ఫోలియో, దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు. ఆయన చాలా సమర్థంగా ఒక మంత్రి పదవిని అనుభవించాడు. ఆయన చేసిన ప్రతి శాఖలో దేశ అభివృద్ధికి, మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించాడు. ఈరోజు టెలికాం సెక్టర్లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ, ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ, ఆయన మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా. ఆయన దళిత లీడరే కాదు, దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని సందర్భం తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దురంధరుడు, అకుంఠిత పరిపాలనాధ్యక్షుడు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని అగ్రభాగాన నిలబెట్టినటువంటి ఈ దేశపు మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు అన్న విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రీతం కలెక్టర్ గారికి, మేయర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, డీడీ సోషల్ వెల్ఫేర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రభుత్వం తరఫున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబు జగ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి, మనం దళితులకు 2 కళ్ళు అంటాం, కానీ ఈ దేశానికి 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఈ దేశంలో ఉండబడినటువంటి అసమానతలు పోవాలని, ఈ దేశంలో ఉండబడినటువంటి అంటరాంతరం రూపుమాపాలని, ఈ దేశం ఉండబడినటువంటి ఒక సామాజిక న్యాయ సూత్రాన్ని ఈ దేశానికి నిలిచినటువంటి నిలువెత్తు నిదర్శనాలు బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఇదే క్రమంలో బాబు జగ్జీవన్ రామ్ ఆయన ఇందాక సోదరులు చెప్పినట్టు కార్మిక శాఖ మంత్రిగాను, వ్యవసాయ శాఖ మంత్రిగాను, రక్షణ శాఖ మంత్రిగాను, అదేవిధంగా అన్ని రకాల శాఖలని నిర్వహించి సమర్థవంతమైనటువంటి రాజకీయ దురంధరుడిగా పేరుగాంచినటువంటి జగ్జీవన్ రామ్ గారిని ఈరోజు భారతదేశం ఆయనకి అనుకున్నంత స్థాయిలో గౌరవాన్ని ఇవ్వడంలో కొంత వెనకబడిందని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత అత్యున్నతమైన సేవలు అందించినటువంటి జగ్జీవన్ రామ్ గారికి గతంలో కూడా ఇప్పుడు ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే 2002లో జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేసింది. మరలా ఇప్పుడు ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయన హయాంలోనే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న వచ్చే విధంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకు ముందు అడుగేయాల్సిందిగా మా శాసనసభ్యులు అన్న విజయ్ కుమార్ గారికి సేవని విజ్ఞప్తి చేస్తూ, జగ్జీవన్ రామ్ గారి సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు సాగించడంలో
ముందు వరుసలో ఉండాల్సిందిగా ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.